రీసైక్లింగ్ వేస్ట్ తో బంగారు భవిష్యత్తు, నూతన రీసైక్లింగ్ వ్యాపార మార్గం. మన భూమిని పట్టి పీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడుతూ లక్షలు సంపాదించే ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్. ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు మీ ఆర్థిక ఎదుగుదలకు ఓ సువర్ణ అవకాశం. మీరు పెట్టే పెట్టుబడికి 2-3 రెట్లు ఎక్కువ లాభాలను తెచ్చే సత్తా ఈ వ్యాపారానికి ఉంది. ప్రభుత్వ చేయూత మరియు ప్రోత్సాహకాలు చూద్దాం. ఈ వ్యాపారం పర్యావరణ హితమైన రీసైక్లింగ్ విభాగానికి చెందినది కావడం వల్ల ప్రభుత్వ పరంగా అనేక ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. రుణ సదుపాయాలు చూద్దాం. ఈ తరహా పరిశ్రమలకు ప్రభుత్వం ప్రత్యేక రుణ పథకాలను అమలు చేస్తుంది. సబ్సిడీల ద్వారా ఆసరా, తీసుకున్న రుణాలపై ఎక్కువ మొత్తంలో సబ్సిడీలు లభిస్తాయి. లైసెన్సుల జారీలో సౌలభ్యం, అవసరమైన అనుమతులు, లైసెన్సులు పొందడంలో ప్రభుత్వం మనకి హెల్ప్ ను అందిస్తుంది. ప్లాస్టిక్ వేస్ట్ ఓ కొత్త వ్యాపార దారి. భారతదేశంలో ప్లాస్టిక్ వేస్ట్ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది. విచ్చలవిడిగా పారేస్తున్న ప్లాస్టిక్ మన పర్యావరణానికి పెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యనే ఒక చక్కని వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. అధునాతన టెక్నాలజీతో ఇప్పుడు ప్లాస్టిక్ వేస్ట్ ను సక్సెస్ఫుల్ గా రీసైక్లింగ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ ను కాల్చడం లేదా భూమిలో పూడ్చడం వంటి పర్యావరణ హానికర పద్ధతులకు బదులుగా దానిని రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ గుళికలుగా మార్చడం ద్వారా అనేక కొత్త ప్లాస్టిక్ వస్తువుల తయారీకి దీనిని ఉపయోగించుకోవచ్చు. అసలు ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది చూద్దాం. సేకరణ, వివిధ ప్రాంతాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం. ప్రాథమిక శుద్ధి, సేకరించిన ప్లాస్టిక్ ను గ్రైండర్ లేదా ష్రెడ్డర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేయడం, తర్వాత దుమ్ము ధూళిని తొలగించడం. కడగడం, స్వచ్ఛమైన నీటితో ప్లాస్టిక్ ను కడిగి ఇతర మలినాలను వేరు చేయడం. ఆరబెట్టడం, శుభ్రపరిచిన ప్లాస్టిక్ ను డ్రైయర్ లో పూర్తిగా ఆరబెట్టడం. గుళికల తయారీ, ఎక్స్ట్రూడర్ మెషిన్ ద్వారా వేడి చేసి చిన్న చిన్న గుళికలుగా మార్చడం. మార్కెట్ మరియు డిమాండ్, ఈ వ్యాపారంలో తయారయ్యే ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ కు మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది. ప్లాస్టిక్ ఉత్పత్తులను తయారు చేసి ఇండస్ట్రీస్ వీటిని కీలక ముడి సరుకులుగా కొనుగోలు చేస్తాయి. మార్కెట్ లో ఈ గ్రాన్యూల్స్ నాణ్యతను బట్టి కిలోకు 45 నుండి 150 వరకు ధర పలుకుతుంది. ప్లాస్టిక్ స్వచ్ఛత, రకం ఆధారంగా ధరలో డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక ముడి సరుకు లభ్యత, ఈ వ్యాపారానికి కావలసిన ముడి సరుకు చాలా సులభంగా దొరుకుతుంది. ఎక్కడ చూసినా మనకి ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తూనే ఉంటాయి. సమీపంలోని చెత్త సేకరించే వారిని సంప్రదించి వారి నుండి కిలోకు 5 నుండి 7 రూపాయల ధరతో ప్లాస్టిక్ వ్యర్థాలను కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లు కిలో 10 నుండి 11 వరకు లభించవచ్చు. ఇక తయారీ ఖర్చులు మరియు లాభాల అంచనా, ఈ వ్యాపారానికి అయ్యే ప్రధాన ఖర్చులు ప్లాస్టిక్ వ్యర్థాల కొనుగోలు కిలోకు 5 నుండి 7 రూపాయలు. వర్కర్స్, మెషినరీ, కరెంట్ ఖర్చు కిలోకు 4 నుండి 5 రూపాయలు. రవాణా, ప్యాకింగ్ కిలోకు 11 రూపాయల వరకు అవుతుంది. అంటే 1 కిలో ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారీకి సుమారు 20 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మార్కెట్ లో కనిష్టంగా 45 ధర పలికిన కిలోకు కనీసం 25 రూపాయల లాభం వస్తుంది. నాణ్యమైన గ్రాన్యూల్స్ తయారు చేసి సగటున 70కి అమ్మగలిగితే కిలోకు 50 లాభం పొందవచ్చు. మెషినరీపై పెట్టుబడి, భారతీయ మార్కెట్ లో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషినరీ వివిధ సామర్థ్యాలతో అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రారంభ ధర సుమారు 3 లక్షల నుండి ఉంటుంది. మెరుగైన ఉత్పత్తి సామర్థ్యం కోసం 15 లక్షల విలువైన మెషినరీ కొనుగోలు చేయడం మంచిది. దీని ద్వారా గంటకు 100 కిలోల ఉత్పత్తి సాధించవచ్చు. రోజుకు 7 నుండి 8 గంటల ప్లాంట్ నడిపితే 700 నుండి 800 కిలోల ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ తయారు చేయవచ్చు. ఇక ప్రభుత్వ ప్రోత్సాహం, PMAGP ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా ఈ వ్యాపారానికి 90% వరకు రుణం మరియు 35% వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు 25 లక్షల ప్రాజెక్ట్ ఖర్చు అయితే సుమారు 22.5 లక్షల వరకు రుణం, అందులో దాదాపు 8.75 లక్షల వరకు సబ్సిడీ లభించవచ్చు. ఇక మార్కెట్ వ్యూహాలు, తయారైన ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ ను కుర్చీలు, బకెట్లు, పైపులు వంటి వివిధ ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు అమ్మవచ్చు.